ప్రభుత్వం ఇచ్చిన దాన్ని అక్కడ ఇప్పుడు ఇరిగేషన్ పూర్వం ఏంటంటే ఇరిగేషన్ సంబంధించిన సామాన్లు పెట్టుకోవడానికి వాటికి కూడా కొన్ని స్థలాలు ఇచ్చాం. ఆ స్థలం అటువంటి స్థలాన్ని ఆ స్థలం ఎక్కడైనా మనం ఉపయోగించుకోవచ్చు. దీన్ని ప్రభుత్వం దగ్గర ఆర్డర్ తీసుకున్నాం, ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, రెవెన్యూ వారికి దాన్ని ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కాంప్లెక్స్ నిమిత్తం స్పీడ్గా మీరు కంప్లీట్ చేయండి అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఆయన అపోహ రూల్ వరకు ఆయన అనుకున్నది బహుశా ఇందులోంచి కాలువలు వెళ్తున్నాయనో ఇందులో పెద్ద ఇరిగేషన్ ట్యాంక్ ఉందనో వారు అనుకుంటే వారు అనుకోవడంలో ఎటువంటి దోషం లేదు. కానీ ఇది ఇరిగేషన్ శాఖకి ఎక్స్ట్రా ల్యాండ్గా ఇచ్చిన దాన్ని రెవెన్యూ అవసరాల నిమిత్తం రెవెన్యూ వారికి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. దీనికి నేను ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్నో కాలనీలు కూడా వస్తున్నాయి, వాళ్ళందరినీ మీరు మనం కలెక్టివ్గా ప్రభుత్వానికి ఎన్నీళ్ళకి చన్నీళ్ళలాగా మనం అందరం కూడా కలెక్టర్ ఆఫీస్కి ఒక ఫండ్ లాగా ప్రజలందరూ ముందుకు దీనికి ఓన్లీ ఈ ప్రాంతం వల్లే కాదు జిల్లాలో ఉన్న అందరితోనూ మాట్లాడటం జరుగుతుంది. మనకంటూ ఒక సొంత ఆఫీసు, ప్రతిదానికి మనం ప్రభుత్వం మీదే సంపూర్ణంగా ఆధారపడి ఉండకూడదు. మనం కూడా చొరవ తీసుకుని మన జిల్లాని మనం ఒక మంచి కలెక్టర్ ఆఫీస్ నిర్మించుకునే విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మనం రియల్ టైం ర్యాపిడ్ రెస్పాన్స్ కోసం ఆ సీసీ కెమెరాస్ పెడుతున్నాం. మరి సుమారు 3 కోట్లు వ్యయం అవుతుంది. అదంతా కూడా ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఒక నేను ఒక మా స్నేహితులు ఎక్కడెక్కడో ఇచ్చారు, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అవసరం కాబట్టి. సో అది మరి ప్రజల సహకారంతోనే చేసాం. అలాగే ప్రజల సహకారంతో మరి ఎవరు ముందుకు రావట్లేదు, ప్రభుత్వం మీద ఆధారపడితే డబ్బులు ఏమంటున్నారు. ఇప్పుడు మనం ఈ కోపల్లి బ్రిడ్జ్ 3 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు, క్యాన్సిల్ చేస్తున్నారు. సరే మళ్ళీ ఏదో దండాలు పడితే మరి ఏదో అక్టోబర్ నాటికి మొదలు పెట్టుకునేలాగా ఏదో చేద్దామని చెప్పారు. ఎంతో అవసరమైన బ్రిడ్జ్ నారాయణపురం దగ్గర బ్రిడ్జ్ పడిపోయింది. ఏమైపోయింది? ఈ ప్రజా నాయకులు అందరూ 100 కోట్లు ఎట్టి కట్టేయాలంటున్నారు కమ్యూనిస్ట్ నాయకులు, ఆ మాత్రం కట్టలేరంటున్నారు. మరి అక్కడ బ్రిడ్జ్ పడిపోయింది, వెళ్ళి అక్కడ బ్రిడ్జ్ దగ్గర ఆందోళన చేయమనండి, తొందర కట్టమనండి. ఇప్పుడు వచ్చి మొదలట్లేదు కదా. ఇంకో బ్రిడ్జ్ కూడా పడిపోవచ్చు రేపు పొద్దున్న. ఏం చేయకుండా కూర్చుంటాను వాళ్ళకి ఏమన్నా సరదా లేవు. రుణభారం ఎక్కువైపోయింది. మరి సంక్షేమం చేయకపోతే జనం ఊరుకోరు. మరి ఒక పక్కన సంక్షేమం చేయాలి, రుణం చేయకూడదు. మరి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అంటే కొంత ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉన్న దగ్గర ఆ సిద్ధంగా ఉన్న ప్రజల్ని మనం గౌరవిస్తూ రాష్ట్రానికి మంచి జరిగితే దాన్ని ఆహ్వానించడం అనేది ఒక మంచి సంప్రదాయం. అది మానేసి కొని ఇప్పుడు పలానా దగ్గరే కట్టాలి అంటే పలానా దగ్గర కడతానికి మేము ముందుకు వచ్చేస్తాం, ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు, మేము ముందుకు వస్తాం, మేమే కట్టేస్తాం అని ఎవరైనా అంటున్నారా? నేను ప్రభుత్వం 100 కోట్లు 100 కోట్లు స్థలం కట్టవచ్చు కదా అంటున్నారు తప్ప ఒక ఎకరం స్థలం వేరే పర్పస్ కట్టాలి అంటే భీమవరం పట్టణంలో దొరకట్లేదు. భీమవరంలో కనీసం ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉన్నా లేదు. సో భీమవరానికి ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా లేదు. కనీసం ఒక 1000 మంది కూర్చొని ఒక నాటకం వేయాలన్నా, ఒక పాటలు ప్రదర్శించాలన్నా లేదు. అది ఇప్పుడు మనం అక్కడ మొదలుపెట్టాం, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వీళ్ళందరూ వెళ్ళి చూడవచ్చు. 3 నెలల నుంచి లేదా 4 నెలల్లో సంక్రాంతి నాటికి కంప్లీట్ చేస్తున్నాం. అది భీమవరంలో వాడుకుంటారు, ఒట్టి పెదమేరంలో వాడుకుంటారు, నగరానికే కదా. సో ఆ సంకుచిత స్వభావం నుంచి మనం అందరం బయటపడాలి. ఇది రేపు పొద్దున్న బైఫర్కేషన్ అవ్వచ్చు. బైఫర్కేషన్లో ఖచ్చితంగా ఉండి భీమవరం కలిపి 3 నియోజకవర్గాలు అయితే అది భీమవరమే అవ్వచ్చు.
లేదు ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే అదే భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక నెల కాకపోతే ఒక 6 వారాల్లో అయిపోతుంది. అయినప్పుడు ఇదంతా మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ప్రస్తుతం ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటున్నారు జిల్లా విడిపోయిన తర్వాత కూడా. ఇంకా ఏలూరు అని ఎందుకు అంటున్నారు? భీమవరం అర్బన్ డెవలప్మెంట్ సెపరేట్ చేయాలని నేను అడిగా 3 సార్లు నారాయణ గారితో మాట్లాడాను. ఇంకెవరైనా మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదు? అడగొచ్చుగా మరి. వాళ్ళు మీడియా సమావేశం ఉందంటే మైకూర్చుకుని వెళ్ళిపోతున్నారు కదా, అడగొచ్చుగా. ఇంకా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏంటంటే ఆ జిల్లా సెపరేట్ అయిపోయింది. భీమవరం కోసం ఇంతలా మాట్లాడుతున్నాం కదా, భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎందుకు చేయట్లేదు, ఇంకా ఎందుకు చేయలేదు, దీనికోసం మీరు పోరాడతారు కదా అని అడగొచ్చు కదా. వెళ్ళిపోవడం కాదు కదా, ప్రశ్నించాలి మీరు కూడా. మీరు అడగకముందే నేను చెప్తున్నా. 3 సార్లు మాట్లాడా నారాయణ గారితో, ప్రపోజల్ పెట్టారు. త్వరలో ఇది భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాబోతా ఆ పరిధిలో ఉంటుంది. రంగారెడ్డి కలెక్టరేట్ ఎక్కడ ఉంది? రంగారెడ్డి జిల్లాలో లేదు. ఖైరతాబాద్లో ఉంది రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్. సో ఇవన్నీ మన మైండ్లో. న్యూయార్క్ స్టేటు క్యాపిటల్ న్యూయార్క్ సిటీలో ఎక్కడ లేదు. ఆ న్యూయార్క్ ఎక్కడ దూరంగా ఉంది. అమెరికాలో ఎక్కడైనా సరే నాగరికత అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో మేజర్ సిటీస్లో ఆ స్టేట్ క్యాపిటల్ ఉండదు. అయినా మనం అక్కడే పెట్టుకుంటున్నాం. పేరుకి ఈ నిమిషంలో అది భీమవరం కాకపోవచ్చు, 3 నెలల్లో అదే భీమవరం కావచ్చు. ఇదంతా శ్రీరాంపురం వేరే ఊరండి. ఇప్పుడు శ్రీరాంపురం భీమవరమేనా? ఒరిజినల్ భీమవరం గునుపూడేనా? అగ్రహారం అది వేరే ఊరు. ఇప్పుడు భీమవరం అని అంటున్నారు కదా. ఇప్పుడు జనమేరం అంటున్నారా, రాయలు అంటున్నారా, భీమవరం అని అంటున్నారు. అలాగే రేపోతే దీన్ని కూడా ఆల్రెడీ భీమవరం అని అంటున్నారు. కానీ ఎవరో కొద్దిమంది అభివృద్ధి జరగకూడదు, సో అభివృద్ధికి విఘాతం కలిగించాలి అంటే రకరకాలుగా మాట్లాడవచ్చు. పార్టీ ప్రెషర్లు ఉండొచ్చు, వేరే పార్టీ ప్రెషర్స్ కూడా ఉండొచ్చు. కానీ పార్టీలకు అతీతంగా మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇది ఒక మంచి ప్రాంతం, అన్యాక్రాంతం కాకుండా దాన్ని ఒక మంచి పర్పస్గా వాడుకునేలాగా దాన్ని స్ట్రేట్ లైన్ చేయడానికి ఆ పక్కన ఉన్న ట్రస్ట్ వాళ్ళతో కూడా మాట్లాడి, సో ఆ ట్రస్ట్ వారు సహకారంతో దాన్ని కరెక్ట్గా ఒక రెక్టాంగిల్కి తీసుకొచ్చి ఒక మంచి భవనం కడదాం. ఆ తర్వాత దాని పక్కన కూడా ఇంకొంత స్థలం కూడా మనం తీసుకుని ఫ్యూచర్ అవసరాలకు కూడా వాడుకునే విధంగా నేను ఎటువంటి సంకుచిత భావం లేకుండా ఈ ప్రాంతం అంతా ఒకటి జిల్లాని ఒక యూనిట్గా నేను భావిస్తున్నాను. నరసాపురంలో బుల్లెట్ ప్లేస్ తిరుగుతున్నారంట. మళ్ళీ మన నరసాపురంలో మాకు ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ నరసాపురంలో ఉండాలి. మరి తణుకు తాడేపల్లి కూడా ఎందుకు అడగట్లేదు నాకు తెలియదు. అక్కడ కూడా 3 బుల్లెట్లు వచ్చేసింది ఈ మధ్యన. వాళ్ళు బుల్లెట్ ప్లేస్ తిరగవచ్చు, వాళ్ళు అడగవచ్చు. సో